సిద్దిపేట జిల్లా కొమరవెల్లి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న దంపతులు వినూత్నంగా ప్రచారం చేశారు. సర్పంచ్ ఎన్నికల బరిలోకి దిగిన సరిత, సతీష్ దంపతులు తాము ఓటర్లకు మందు, నగదు పంచి ప్రలోభాలకు గురి చేయమని తెలిపారు. ఓటర్లు స్వచ్ఛందంగా తమకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. తమను సర్పంచ్గా గెలిపిస్తే గ్రామ శ్రేయస్సు కోసం పాటుపడతామని హామీ ఇచ్చారు. ప్రతి ఒక్క ఓటర్ను అభ్యర్థించేది ఏమనగా, మేము ఎలాంటి మందు గాని డబ్బులు గాని ఎలాంటి ప్రలోభాలకు గురి చేయకుండా స్వచ్ఛందంగా మీ ఓటును అభ్యర్థిస్తున్నాము. కావున ప్రజలందరూ మీ మంచి ఆలోచనలు చేసుకొని మాకు సర్పంచ్గా ఓటు వేసి గెలిపించగలరని కోరుతున్నాము. మేము ఈసారి గ్రామంలో డబ్బు కానీ, మద్యం సీసా కానీ, ఇంకే రకమైనటువంటి చీరలో ఇంకా ఇతరటువంటి గిఫ్టులు కానీ ఏ వస్తువు ఇవ్వకుండా ఉన్నటువంటి ఆస్తిపాస్తులను కూడా ప్రజలకు వివరించి చెప్పి ఓటు అడుగుతా ఉన్నాం. గ్రామంలో ఒక 5 సంవత్సరాలు మా ప్రభుత్వ పాఠశాలను నేనే దత్తత తీసుకొని దానికి నేను పేరెంట్స్ కమిటీ చైర్మన్గా ఉండి ఆ పాఠశాలకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు